కింగ్ఫిషర్ ఒక ప్రత్యేకమైన పక్షి. దాని అందం, వేట నైపుణ్యం, గూడు కట్టుకునే విధానానికి ప్రసిద్ధి చెందింది. కింగ్ఫిషర్లు ఆల్సెడినిడే కుటుంబానికి చెందినవి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 రకాల కింగ్ఫిషర్లు ఉన్నాయి. ఇవి నీలం రంగులలో సాధారణంగా కనబడతాయి. అయితే వీటిలో ఆకుపచ్చ, నారింజ, తెలుపు వంటి షేడ్స్ కూడా ఉంటాయి. కింగ్ఫిషర్లు సాధారణంగా నదులు, ప్రవాహాలు, సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు, తీర ప్రాంతాల వంటి నీటి వనరుల దగ్గర కనిపిస్తాయి. ఈ పక్షులు సాధారణంగా చేపలను తింటాయి. అయినప్పటికీ అవి క్రస్టేసియన్లు, కీటకాలు, ఉభయచరాలు, చిన్న సరీసృపాలు వంటి అనేక ఇతర జల జంతువులను కూడా తింటాయి. కింగ్ఫిషర్లు నీటి దగ్గర ఉన్న కొమ్మల దగ్గర కూర్చుని వాటి పదునైన ముక్కులతో ఎరను పట్టుకోవడానికి వేగంగా డైవింగ్ చేస్తాయి. నీటిలోకి దూకి సెకన్ల వ్యవధిలో బయటపడగలదు. ఈ పక్షులు గంటకు సుమారు 40 కిలోమీటర్లు వేగంతో డైవ్ చేయగలవు. కింగ్ఫిషర్లు ఎరను పట్టుకోవడానికి పదునైన ముక్కులు, అద్భుతమైన కంటిచూపు, నీటిలో తడవకుండా జలనిరోధిత ఈకలను వంటి శరీర నిర్మాణం కలిగి ఉంటాయి. నీటిలోకి దూకి బయటకు వచ్చినప్పుడు వాటి ఈకలు సాధారణంగా తడిచిపోవు. కింగ్ఫిషర్ దాని పదునైన ముక్కు, బాకులాంటి ఆకారంలో ఉంటుంది. ఇది చిన్నపాటి చేపలను పట్టుకోవడానికి సరిగ్గా సరిపోతుంది. వీటి పాదాల నిర్మాణం 2 కాలి వేళ్లు ముందుకు, 2 కాలి వేళ్లు వెనుకకు ఉంటాయి. ఇవి కొమ్మల మీద కూర్చోవడానికి వీలుగా ఉంటాయి. కింగ్ఫిషర్లను వేటాడే జంతువులలో పెద్ద పెద్ద పక్షులు, నక్కలు వంటి క్షీరదాలు, పాములు మొదలైనవి. అడవిలో కింగ్ఫిషర్ జీవితకాలం సుమారు 15 సంవత్సరాలు, అయితే కొన్ని ఎక్కువ కాలం లేదా తక్కువ కాలం జీవించవచ్చు. ఇవి తరచుగా తమ గూళ్లను నిర్మించుకోవడానికి నదీ తీరాలు లేదా ఇతర మట్టి ఉపరితలాలలో బొరియలు తవ్వుతాయి. ఈ గూళ్లు సాధారణంగా నీటి వనరులకు సమీపంలో ఉంటాయి. ఇది పక్షుల్లోనే విలక్షణమైన మంచి నైపుణ్యం ఉన్న పక్షి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ ఇంకా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది.